అందరికీ వచ్చినటువంటి కీర్తనగా, ఆ చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే కీర్తనగా, చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా వచ్చినటువంటి ఒక కామన్ కీర్తనగా, అందరికీ అందుబాటులో ఉండే కీర్తనగా మనము చూస్తూ ఉంటాం. మన యొక్క జీవితము సాఫల్యత, విజయత కలిగి ఉన్నాము అంటే సమాజం ఎలా గుర్తిస్తుంది అంటే, డబ్బులు బాగా సంపాదిస్తే మనము సాఫల్యత చెందిన వారముగా, జీవితంలో విజయత చెందిన వారిగా భావిస్తూ ఉంటాం. లేదా ఒక పదవులు, అధికారములు కలిగి ఉంటే మన జీవితము విజయవంతమైపోయినట్లుగా భావిస్తూ ఉంటుంది నేటి సమాజము. మరి యొక్క విధానంలో చూస్తే పేరు ప్రఖ్యాతులు గడిస్తే, సంపాదించుకుంటే ఏమున్నదిలే నీకు చాలా పెద్ద పేరు ఉన్నది, ఏముందిలే నీకు పదవి ఉన్నది, ఉద్యోగం అన్నది, ఏమున్నదిలే నీవు సంపాదించేవు కదా అంటే, ఈ నేటి సమాజము ఒక వ్యక్తి విజయవంతముగా జీవితము కలిగి ఉన్నాడు అంటే దానికి ఈ విధముగా చూస్తూ ఉంటుంది. డబ్బులు సంపాదించటమో, పదవియో, అధికారమో, లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించడమో, ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ ఈ లోకపరమైన విజయము సాఫల్యత, విజయత కాదు. కానీ విశ్వాసి విజయవంతముగా లేదా విశ్వాసి సాఫల్యత ఎలా పొందగలడు, దేనిని మనం చూసుకుంటే ఈ కీర్తన ఆధారముగానే ఒక మాట మనము చూసుకుందాం. 3వ వచనము చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తే, అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చెయ్యినదంతయు ఎవరు అని ఒక ప్రశ్న వేస్తే, అతడు అని చెప్పబడుతున్న ఈ కీర్తనలో ఇతడు ఎవరు అంటే, ఇతడు దుష్టుల ఆలోచన చెప్పున నడిచేవాడు కాదు, పాపుల మార్గమును నిలిచేవాడు కూడా కాదు, అపహాస్యకులు కూర్చుండే చోటును కూర్చుండేవాడు కూడా కాదు. ఇతడు మరి ఎవడు అంటే, ఇతడు ఒక నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఇతని అలవాట్లు, అభిరుచులు, గుణగణాలు అనేవి 2వ వచనంలో మనకు కనబడుతున్నాయి. ఎవరు ఇతడు అంటే నీతిమంతుడు. అతడు చెయ్యినదంతయు సఫలమగును. నీతిమంతుడు అంటే అనీతిమంతుడు కాదు అని మనము గ్రహించాలి. నీతిమంతుని యొక్క గుణగణాలు లేదా అతని అభిరుచులు ఏమిటి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీతిమంతుడు 1వ వచనం ప్రకారం ఉండడు, నీతిమంతుడు 2వ వచనం ప్రకారము ఉంటాడు. చూడండి ఎంత మాధుర్యంగా ఉన్నదో ఈ మొదటి కీర్తన.